2014 నుంచి 18 వరకు, 2018 నుంచి 2023 వరకు, అంటే ఒక దశాబ్ద కాలం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాని భుజానేసుకొని అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడి పోటీ చేసి పోరాటం చేసిన ఏ ఒక్క నాయకుడు కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పడానికి నేను చాలా స్పష్టంగా ఈ సభని ఉపయోగించుకొని సందేశం ఇస్తా ఉన్నాం. మిత్రులను ఆలోచన చేయండి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలోకి ఎందుకు రావాలో కూడా మనం స్పష్టంగా చెప్పాం. వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలని, ఏ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలో కూడా స్పష్టంగా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర విభజన చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని తెచ్చుకుంటే దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరాలను పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ కేసీఆర్ సంబంధించిన కుటుంబ అవసరాల కోసమే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా వాడుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళితే ఆ రోజు ప్రజల మధ్యకు వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పాం. తెలంగాణ రాష్ట్రం ప్రాంతం వెనకబడి ఉంది. ఈ వెనకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే మనం ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం. కానీ ఇచ్చిన రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా ఇంకా దోపిడీ పెద్ద ఎత్తున పెరిగిపోయి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అందకుండా ఒక కుటుంబ దోపిడికి తెలంగాణ రాష్ట్రం గురై బలైపోతుంది. ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు పిలిపిస్తే అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యకర్త కూడా బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశారు. మీరు ఈ పోరాటం చేసిన ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టం. తప్పనిసరిగా వారందరి పేర్లు గుర్తున్నాయి.